బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులు ఐఏఎస్ అధికారులైతే పిల్లలకు మళ్ళీ రిజర్వేషన్ ఎందుకు అవసరమా అంటూ ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఆర్థికంగా సామాజికంగా ముందుకొచ్చిన కుటుంబాలు పదే పదే కోటా ప్రయోజనాలు పొందడం సమంజసమా అంటూ ఇటు ప్రశ్నను సంధించింది. సామాజిక పురోగతి వచ్చిన తర్వాత కూడా అదే కుటుంబాలు కోటా కొనసాగిస్తే క్రిమీ లేయర్కు అర్థం ఉండదు అంటూ చెప్పుకొచ్చింది సుప్రీంకోర్టు. ఒక్కసారి రిజర్వేషన్తో స్థిరపడిన తర్వాత ఆ ఫలాలను వదులుకోవాలి అంటూ చెప్పుకొచ్చింది సుప్రీంకోర్టు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ఇక్కడ ఈ అంశానికి సంబంధించి అంటే ఓబీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులు ఇప్పటికే రిజర్వేషన్ల ద్వారా ఒక ఉన్నత స్థాయికి చేరుకుని ఉంటే, దట్టు ఐఏఎస్ లాంటి కీలక పదవుల్లో ఉంటే వారి పిల్లలకు మళ్ళీ రిజర్వేషన్ అవసరమా అంటూ ప్రశ్నను సంధించింది. ఇక విద్య ఆర్థిక అభివృద్ధితో పాటు ఇటు సోషల్గా అంటే సామాజిక స్థాయి కూడా పెరుగుతుంది అని, అయినా కూడా తరతరాలుగా రిజర్వేషన్ కొనసాగితే దాని ఉద్దేశం ఏంటి అంటూ కూడా అక్కడ ప్రశ్నను సంధిస్తూనే వ్యాఖ్యానించింది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయన్ల ధర్మాసనం కర్ణాటకకు చెందిన ఒక కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. కురుబ సామాజిక వర్గానికి చెందిన ఒక అభ్యర్థి కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్లో అసిస్టెంట్ ఇంజనీర్గా ఆ ఉద్యోగానికి ఓబీసీ రిజర్వేషన్ కింద సెలెక్ట్ అవ్వడం జరిగింది. అయితే అతని ఫ్యామిలీ క్రిమిలేయర్ పరిధిలోకి వస్తుంది అని అంటూ జిల్లాకు చెందిన కుల ఆదాయ ధృవీకరణ కమిటీ కుల ధృవీకరణ పత్రాన్ని అక్కడ రిజెక్ట్ చేసింది. ఆ అభ్యర్థి తల్లిదండ్రులు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళ వార్షిక ఆదాయం సుమారుగా అటు ఇటుగా 19 లక్షల పైచీలు కుట్టుంది అని చెప్పి అక్కడ అధికారులు గుర్తించడం జరిగింది. దీంతో వాళ్ళు క్రిమి లేయర్లోకి వస్తారని కాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీనిపై ఆ క్యాండిడేట్ కర్ణాటక హైకోర్టుకు వెళ్ళాడు. అయితే అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. రిజర్వేషన్ నుంచి మినహాయించడాన్ని న్యాయస్థానం కూడా సమర్థించింది. దీంతో ఆ వ్యక్తి, ఆ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అతగాడు కర్ణాటక హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. సో మనం చెప్పుకున్నట్టుగా కర్ణాటక హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ను జస్టిస్ నాగరత్న విచారించడం జరిగింది. ఈ క్రమంలోనూ జస్టిస్ నాగరత్న మాట్లాడుతూ తల్లిదండ్రులు ఇద్దరు ఐఏఎస్ అధికారులైతే మళ్ళీ పిల్లలకు రిజర్వేషన్ ఎందుకు అని చెప్పి ప్రశ్నించారు. అది ఎడ్యుకేషన్ కావచ్చు, ఫినాన్షియల్ కావచ్చు, వీటిలో కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత సమాజంలో సామాజికంగా అభివృద్ధి వస్తుంది అంటూ చెప్పుకొస్తూనే అలాంటి టైంలో మళ్ళీ పిల్లలకు రిజర్వేషన్ కోరితే మనం ఎప్పటికీ దాని నుంచి బయట పడలేం అంటూ కూడా చెప్పుకొచ్చారు. రిజర్వేషన్ వల్ల తల్లిదండ్రులు చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించారు, మంచి ఆదాయం పొందుతున్నారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా అదే రిజర్వేషన్ కోరడం ఇది ఆలోచించాల్సిన విషయం అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ క్యాండిడేట్ తరపున న్యాయవాది శశాంక్ ఆయన ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో క్రిమి లేయర్ నిర్ణయానికి జీతం ఒక్కటే ప్రమాణం కాదు అంటూ చెప్పుకొచ్చారు. అటు తల్లిదండ్రులు గ్రూప్ ఏ లేకపోతే గ్రూప్ బి వీటిలో ఉన్నారు అన్నది ప్రమాణం అంటూ, అంటే ఒక దాన్ని ఏంటంటారు, ఒక క్యాలిక్యులేషన్ లేకపోతే ఒక రీజన్ అని చెప్పుకొచ్చారు. అయితే జీతాన్ని ఒక్కదాన్ని ప్రామాణికంగా తీసుకుంటే డ్రైవర్లు ఏమైపోవాలి, క్లర్క్లు ఏమైపోవాలి, ప్యూన్లు ఏమైపోవాలి, వీళ్ళకు కూడా రిజర్వేషన్ కోల్పోతారు అంటూ కూడా వాదించారు. జీతం కావచ్చు, వ్యవసాయ ఆదాయాన్ని క్రిమి లేయర్ లెక్కలో పరిగణించొద్దు, వ్యాపారులు లేకపోతే ఇతర వనరుల ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రమే చూడాలంటూ కోట్ చేయడం జరిగింది. లేదంటే ఓబీసీ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మధ్య తేడా లేకుండా పోతుంది అని చెప్పి చెప్పుకొచ్చారు. అయితే క్యాండిడేట్ తరపు లాయర్ వాదనలు ధర్మాసనం తీవ్రంగా తోసిపుచ్చింది. ఇది కరెక్టే కాదంటూ కూడా కోట్ చేసింది. అయితే కర్ణాటక హైకోర్టు తీర్పు ఏంటి ఏమంటోంది? ఈ కేసుకు సంబంధించి కర్ణాటక హైకోర్టు డివిజన్ బెంచ్ ఇప్పటికే ఆ తీర్పు వ్యతిరేకంగా ఇచ్చింది. ఆ ఫ్యామిలీ ఇన్కమ్ ఓ లిమిట్ దాటింది, ఆ క్రిమి లేయర్లోకి ఆ క్యాండిడేట్ వస్తాడు అని చెప్పి హైకోర్టు చెప్పింది. రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా రిజర్వేషన్ నుంచి మీరు ఆ ఫలాలను పొందిన తర్వాత, అంటే ఫలాలు పొంది ఇటు సామాజికంగా ఆర్థికంగా సాధికారత సాధించిన తర్వాత కుటుంబంలో తర్వాత తరానికి అదే రిజర్వేషన్ పొందే విషయంలో ఎవరికి వారు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి, లేకపోతే సెల్ఫ్ ఎస్టిమేషన్, సెల్ఫ్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలని చెప్పి న్యాయస్థానం అక్కడ చెప్పుకొచ్చింది. సో అది జరిగింది అక్కడ.
కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు సుప్రీంకోర్టు అన్న ఆ అంశం, దీన్ని మీరు ఎలా చూస్తారు? రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం అనేది, లేకపోతే సంచలన వ్యాఖ్యలు అనేది మీరు ఎలా చూస్తారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులు ఐఏఎస్ అధికారులైతే పిల్లలకు మళ్ళీ రిజర్వేషన్ ఎందుకు అవసరమా అంటూ ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఆర్థికంగా సామాజికంగా ముందుకొచ్చిన కుటుంబాలు పదే పదే కోటా ప్రయోజనాలు పొందడం సమంజసమా అంటూ ఇటు ప్రశ్నను సంధించింది. సామాజిక పురోగతి వచ్చిన తర్వాత కూడా అదే కుటుంబాలు కోటా కొనసాగిస్తే క్రిమీ లేయర్కు అర్థం ఉండదు అంటూ చెప్పుకొచ్చింది సుప్రీంకోర్టు. ఒక్కసారి రిజర్వేషన్తో స్థిరపడిన తర్వాత ఆ ఫలాలను వదులుకోవాలి అంటూ చెప్పుకొచ్చింది సుప్రీంకోర్టు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ఇక్కడ ఈ అంశానికి సంబంధించి అంటే ఓబీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తుంది. తల్లిదండ్రులు ఇప్పటికే రిజర్వేషన్ల ద్వారా ఒక ఉన్నత స్థాయికి చేరుకుని ఉంటే, దట్టు ఐఏఎస్ లాంటి కీలక పదవుల్లో ఉంటే వారి పిల్లలకు మళ్ళీ రిజర్వేషన్ అవసరమా అంటూ ప్రశ్నను సంధించింది. ఇక విద్య, ఆర్థిక అభివృద్ధితో పాటు ఇటు సోషల్గా అంటే సామాజిక స్థాయి కూడా పెరుగుతుంది అని, అయినా కూడా తరతరాలుగా రిజర్వేషన్ కొనసాగితే దాని ఉద్దేశం ఏంటి అంటూ కూడా అక్కడ ప్రశ్నను సంధిస్తూనే వ్యాఖ్యానించింది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయన్ల ధర్మాసనం కర్ణాటకకు చెందిన ఒక కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. కురుబ సామాజిక వర్గానికి చెందిన ఒక అభ్యర్థి కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్లో అసిస్టెంట్ ఇంజనీర్గా ఆ ఉద్యోగానికి ఓబీసీ రిజర్వేషన్ కింద సెలెక్ట్ అవ్వడం జరిగింది. అయితే అతని ఫ్యామిలీ క్రిమిలేయర్ పరిధిలోకి వస్తుంది అని అంటూ జిల్లాకు చెందిన కుల ఆదాయ ధృవీకరణ కమిటీ కుల ధృవీకరణ పత్రాన్ని అక్కడ రిజెక్ట్ చేసింది. ఆ అభ్యర్థి తల్లిదండ్రులు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళ వార్షిక ఆదాయం సుమారుగా అటు ఇటుగా 19 లక్షల పైచీలు కుట్టుంది అని చెప్పి అక్కడ అధికారులు గుర్తించడం జరిగింది. దీంతో వాళ్ళు క్రిమి లేయర్లోకి వస్తారని కాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీనిపై ఆ క్యాండిడేట్ కర్ణాటక హైకోర్టుకు వెళ్ళాడు. అయితే అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. రిజర్వేషన్ నుంచి మినహాయించడాన్ని న్యాయస్థానం కూడా సమర్థించింది. దీంతో ఆ వ్యక్తి, ఆ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అతగాడు కర్ణాటక హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. సో మనం చెప్పుకున్నట్టుగా కర్ణాటక హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ను జస్టిస్ నాగరత్న విచారించడం జరిగింది. ఈ క్రమంలోనూ జస్టిస్ నాగరత్న మాట్లాడుతూ తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్ అధికారులైతే మళ్ళీ పిల్లలకు రిజర్వేషన్ ఎందుకు అని చెప్పి ప్రశ్నించారు. అది ఎడ్యుకేషన్ కావచ్చు, ఫినాన్షియల్ కావచ్చు, వీటిలో కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత సమాజంలో సామాజికంగా అభివృద్ధి వస్తుంది అంటూ చెప్పుకొస్తూనే అలాంటి టైంలో మళ్ళీ పిల్లలకు రిజర్వేషన్ కోరితే మనం ఎప్పటికీ దాని నుంచి బయట పడలేం అంటూ కూడా చెప్పుకొచ్చారు. రిజర్వేషన్ వల్ల తల్లిదండ్రులు చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించారు, మంచి ఆదాయం పొందుతున్నారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా అదే రిజర్వేషన్ కోరడం ఇది ఆలోచించాల్సిన విషయం అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ క్యాండిడేట్ తరపున న్యాయవాది శశాంక్ ఆయన ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో క్రిమిలేయర్ నిర్ణయానికి జీతం ఒక్కటే ప్రమాణం కాదు అంటూ చెప్పుకొచ్చారు. అటు తల్లిదండ్రులు గ్రూప్ ఏ లేకపోతే గ్రూప్ బి వీటిలో ఉన్నారు అన్నది ప్రమాణం అంటూ, అంటే ఒక దాన్ని ఏంటంటారు, ఒక క్యాలిక్యులేషన్ లేకపోతే ఒక రీజన్ అని చెప్పుకొచ్చారు. అయితే జీతాన్ని ఒక్కదాన్ని ప్రామాణికంగా తీసుకుంటే డ్రైవర్లు ఏమైపోవాలి, క్లర్క్లు ఏమైపోవాలి, ప్యూన్లు ఏమైపోవాలి, వీళ్ళకు కూడా రిజర్వేషన్ కోల్పోతారు అంటూ కూడా వాదించారు. జీతం కావచ్చు, వ్యవసాయ ఆదాయాన్ని క్రిమి లేయర్ లెక్కలో పరిగణించొద్దు, వ్యాపారులు లేకపోతే ఇతర వనరుల ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రమే చూడాలంటూ కోట్ చేయడం జరిగింది. లేదంటే ఓబీసీ రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మధ్య తేడా లేకుండా పోతుంది అని చెప్పి చెప్పుకొచ్చారు. అయితే క్యాండిడేట్ తరపు లాయర్ వాదనను ధర్మాసనం తీవ్రంగా తోసిపుచ్చింది. ఇది కరెక్టే కాదంటూ కూడా కోట్ చేసింది. అయితే కర్ణాటక హైకోర్టు తీర్పు ఏంటి, ఏమంటోంది? ఈ కేసుకు సంబంధించి కర్ణాటక హైకోర్టు డివిజన్ బెంచ్ ఇప్పటికే
ఆ తీర్పు వ్యతిరేకంగా ఇచ్చింది. ఆ ఫ్యామిలీ ఇన్కమ్ ఓ లిమిట్ దాటింది, ఆ క్రిమి లేయర్లోకి ఆ క్యాండిడేట్ వస్తాడు అని చెప్పి హైకోర్టు చెప్పింది. రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా రిజర్వేషన్ల నుంచి మీరు ఆ ఫలాలను పొందిన తర్వాత, అంటే ఫలాలు పొంది ఇటు సామాజికంగా ఆర్థికంగా సాధికారత సాధించిన తర్వాత కుటుంబంలో తర్వాత తరానికి అదే రిజర్వేషన్ పొందే విషయంలో ఎవరికి వారు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి, లేకపోతే సెల్ఫ్ ఎస్టిమేషన్, సెల్ఫ్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలని చెప్పి న్యాయస్థానం అక్కడ చెప్పుకొచ్చింది. సో అది జరిగింది అక్కడ. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో